కట్ చేస్తే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. ఫ్యూ డేస్ బ్యాక్ హెచ్పిసి అనే న్యూస్ ఛానల్లో లైవ్ న్యూస్ చూపిస్తూ ఉంటారనమాట. యాంకర్ నేమ్ వచ్చేసరికి యూరి. తను ఒక లైవ్ న్యూస్ చేస్తూ ఉంటుంది. పక్కనే మన పూజ కూడా ఉంటుంది. తను సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. పూజ ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కంపెనీకి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ వస్తే సో అందుకే అక్కడ సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా వర్క్ చేయడానికి హెచ్బిసి న్యూస్ ఛానల్కి వెళ్తుంది. సో యూరి ఏదైతే చెప్తూ ఉంటుందో తను అదే లైవ్ లో సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను అస్సలు మాట్లాడదనమాట. యాక్చువల్లీ తనకి మాటలు వచ్చు, బట్ ఆ విషయం ఎవరికి తెలియదు కూడా. అంతా సైన్ లాంగ్వేజ్ లోనే చూపిస్తూ ఉంటుంది, అలానే మాట్లాడుతూ ఉంటుంది అందరితో. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తనకి మాటలు రావని చెప్పేసి అనుకుంటారు. అలా లైవ్ న్యూస్ జరిగేప్పుడు ఏదో నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయి పూజది తను సైన్ లాంగ్వేజ్ లో చూపిస్తూ ఉంటే అది ఒక్క స్క్రీన్ లో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అక్కడ షూట్ చేసే వాళ్ళందరూ ఏమైందని చెప్పేసి టెక్నికల్ ఇష్యూ ఏంటా అని చెప్పి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు.